ఇక్కడ చిన్న నల్ల గాజులు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మా ఊర్లోనే సొంతంగా తయారు చేస్తారు. ఇలా వీటిని ఆకులకి చుట్టి పూసెక్కించి బెంగళూరుకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఒకప్పుడు మా తాతయ్య నాన్న ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఊరు మొత్తం చేసేది. బట్ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ పోవడం అలాగే ఇన్స్టిట్యూట్స్ అన్నీ పడడం వల్ల పనులకు వెళ్ళిపోతున్నారు. మా అత్త చుడుతూ ఉంటే వీడియో తీశాను. మీకు తెలుసా వీటి గురించి? తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకా అలా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళగానే ఇలా చెట్లకి నిండా పూలు కనిపించాయి. ఇవన్నీ మా చెల్లె పెంచుతుంది. ఇన్ని పూలు ఉన్నాయి కదా, కోసేయచ్చు కదా అని మా చెల్లిని అడిగితే మా చెల్లి ఏం చెప్పిందో తెలుసా? వాటిని అలా చూస్తూ ఉంటే మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది, కోయడానికి అసలు మనసు రావట్లేదు అక్క అని చెప్పింది. నిజమే కదా, మనం ఇష్టంగా పెంచుకునేటప్పుడు కోయడానికి మనసు రాదు కదా. ఈసారి మా ఊరికి వెళ్ళిన తర్వాత నాకేమనిపించిందో తెలుసా? పొద్దున్నే లేవగానే స్వచ్ఛమైన పాలు, ఇలా కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లేకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్. నిజంగా హ్యాపీ లైఫ్ అంటే ఇదే కదా. అడగడం మర్చిపోయాను, ఇంతకీ మీరు పూలు తుంచేసే రకమా ఉంచే రకమా? కమెంట్ చేసేయండి. బాయ్.